హలో అండి. ఈరోజైతే నేనైతే క్యారెట్ చట్నీ చేసేస్తున్నాను. క్యారెట్ చట్నీకి ఏమేమి కావాలో తీసేసుకుంటున్నాను. కొత్తిమీర, క్యారెట్, మిర్చి, పల్లీలు, జీలకర్ర, టమాటా అండి. ముందుగా అయితే కళాయి తీసుకొని ఆ కళాయిలో నూనె వేసుకొని జీలకర్ర ముందుగా వేసుకోవాలి. తర్వాత పల్లీలు, అదే అండి వేరుశనగ పిక్కలు, తర్వాత మిర్చి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే క్యారెట్ కదండి. కొంచెం స్వీట్ ఉంటుందని అందరూ అనుకుంటారు కదా, ఆ స్వీట్ని తగ్గించడం కోసమని ఈ మిర్చి. నెక్స్ట్ క్యారెట్ అండి, వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ పచ్చడి ఏంటి అని అనుకుంటున్నారా? క్యారెట్ చట్నీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది కూడా, స్వీట్ అని అనుకోకండి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, టమాటా కట్ చేసుకున్నవి అయితే వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత కొంచెం గరిటతోని అటు ఇటు ఒక 2 తిప్పులు తిప్పేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలండి. మనం ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి ఇంకా మీ కారంతో పని లేదు. కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఆరెంజ్ కలర్వి కాకుండా చట్నీకి లైట్గా కొంచెం వైట్గా ఉంటాయి కదండి, ఫుల్ ఆరెంజ్ కాకుండా నార్మల్ ఆరెంజ్లో ఉంటాయి కదా, ఆ క్యారెట్ని అయితే తీసుకోవాలి. తర్వాత ఈలోగా మిక్సీకి ఆ క్యారెట్ ముక్కల్ని అయితే వేసేసుకొని ఈలోగా దానికి పోపు రెడీ చేసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మినప్పప్పు వేసి ఫ్రై అయితే చేసేసానండి. అదేనండి, తాలింపు అయితే పెట్టేశాను. ఇప్పుడు రెడీ చేసుకున్న ఆ క్యారెట్ పచ్చడిని పోపులో వేసేస్తే చట్నీ రెడీ. ఈలోగా మనమైతే గార్నిష్ రెడీ చేసేసుకుందాం. క్యారెట్ చట్నీతో విత్ చపాతీ, కలర్ఫుల్ చపాతీ, కలర్ఫుల్ చట్నీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకుండా. క్యారెట్ పచ్చడి చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. చేసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి, నేను చెప్పింది నిజమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ పచ్చడి. చూడండి మీరు, అది క్యారెట్ పచ్చడిలాగే లేదు, మనకి దొండకాయ పచ్చడి, బెండకాయ పచ్చడిలాగా కనిపిస్తుంది. ట్రై చేయండి.